ఏపీ మంత్రి నారా లోకేష్ తనకు తమ్ముళ్లాంటి వాడని మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను లోకేష్ ను కలవలేదని, ఒకవేళ కలిసినా తప్పేంటని ప్రశ్నించారు. లోకేష్ పొరుగు రాష్ట్ర మంత్రి, ఆయన తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. లోకేష్ తో తనకు మంచి సంబంధాలున్నాయని కేటీఆర్ వెల్లడించారు. బనకచర్ల అంశంపై కేంద్రం జడ్జిమెంట్ ఇవ్వదని, కేవలం ఫెసిలిటేటర్ గానే వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బీజేపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం జోక్యం చేసుకుంటే తప్పు అంటారు, జోక్యం లేకపోతే మరో మాట అంటారని చెప్పారు. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారం కావాలని, అన్ని రాష్ట్రాల పట్ల కేంద్రానికి సమాన దృష్టికోణం ఉందన్నారు. పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 బహిరంగ సభల్లో పాల్గొని టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అభివృద్ధికి టీఎంసీ ప్రభుత్వం అడ్డుగానే నిలుస్తుందన్నారు. కోల్కతాలోని ఆసుపత్రి, బిజినెస్ స్కూళ్లలో జరిగిన లైంగిక దాడులపై ప్రశ్నలు వేశారు. ఇదే సమయంలో బీహార్లోని మోతీహారిని సందర్శించిన మోదీ 7,200 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. 4 అమృత్ భారత్ రైళ్లకు జెండా ఊపిన ఆయన 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మారుస్తామన్న సంకల్పాన్ని మరోసారి గుర్తు చేశారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అలానే పార్టీ పొలిట్ బ్యూరో పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. ఇటీవలే ఆయన్ను గోవా గవర్నర్గా కేంద్రం ఎంపిక చేసిన సంగతి తెలిసింది. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. ఈయన గతంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై పీఎఫ్ డబ్బులు ఉపసంహరించుకునేందుకు పదవీ విరమణ వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం లేదా కొనుగోలు కోసం పీఎఫ్లో 90% వరకు తీసుకోవాలంటే 5 సంవత్సరాల పాటు నిరంతరంగా చందా వేసిన తర్వాతే అవకాశం ఉండేది. కానీ తాజాగా కేంద్రం ఈ అర్హత వ్యవధిని 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు తగ్గించింది. దీంతో పీఎఫ్ సభ్యులకు నిధులు త్వరగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇండియా కూటమి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ వైదొలిగినట్టు ఆ పార్టీ పార్లమెంటరీ నేత సంజయ్ సింగ్ అధికారికంగా ప్రకటించారు. లోక్సభ ఎన్నికల వరకే తాము భాగస్వామ్యమని, ఇకపై ప్రతిపక్ష కూటమిలో తాము భాగం కాదన్నారు. రాబోయే వర్షాకాలం పార్లమెంట్ సమావేశాలకు ముందు జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశంలో కూడా తాము పాల్గొనమన్నారు. ఇండియా కూటమి ఎంపీల ఎన్నికల కోసం మాత్రమే ఏర్పడిందని గుర్తు చేశారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. నిజమే, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. పొలాల్లో నీళ్లు రాలేదు. ఏడుస్తున్న రైతుల పొలాలను చూసి మా కళ్ళలోనూ నీళ్లు రాలేకపోయాయి. అందుకే ఆనాడు జై తెలంగాణ అంటూ మీ పార్టీ బీఆర్ఎస్ ను గెలిపించారు. 10 ఏళ్లుగా సీఎం కుర్చీలో ఉన్న కేసీఆర్ కు నా ప్రశ్న, పాలమూరు గడ్డకు నువ్వు చేసిందేంటి అని రేవంత్ రెడ్డి సూటిగా నిలదీశారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో అస్సాంలో ఆక్రమణదారులు రెచ్చిపోయి పోలీసులపై దాడి చేశారని సీఎం హిమంత బిశ్వా శర్మ ఆరోపించారు. విచారణలో రాహుల్ ఖర్గే పాత్ర ఉంటే చర్యలు తప్పవని తెలిపారు. ఇదిలా ఉంటే ఈడీ రాబర్ట్ వాద్రాకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకుందని, గాంధీల కోసం జైళ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. తెలంగాణలో బోనాల సంబరాలు ఊపందుకున్న నేపథ్యంలో నేడు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. ఇదివరకే జూలై 19న శనివారం హాఫ్ డేగా ఉండగా ఫస్ట్ క్లాస్ లోపు పిల్లలకు పూర్తి సెలవు ఉంటుంది. జూలై 20 ఆదివారం కావడంతో అన్ని పాఠశాలలకు సెలవే. దీంతో విద్యార్థులకు వరుసగా 3 రోజుల సెలవులు లభించనున్నాయి. ఉజ్జయిని మహంకాళి బోనాలతో తెలంగాణలో బోనాల వేడుకలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. బోనాలను అధికారిక పండుగగా గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది ఇదే విధంగా సెలవులు ప్రకటిస్తోంది.